ఇది ఇలా ఉండాలి రావణాసురుడు. అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. క్లాప్స్ రా. 4 minutes for 9 seconds ట్రైలర్. బాయ్ నాట్ హనుమంతుడు లేకుండా. రే ఆ పాడ్కాస్ట్ ఎవరైనా చూస్తే అరే నువ్వు చెప్పిన దానికి ఇక్కడ చూపించిన దానికి ఏమైనా మ్యాచ్ ఉందా అని. నేను స్టార్ట్ అయ్యే ముందు చెప్పేస్తున్నా. ఓకే కమ్ ఆన్. విల్ బి బిఫోర్ థాట్స్. ఐ విల్ బి సర్ప్రైజ్డ్ అండ్ ఇంప్రెస్డ్ ఇఫ్ రెహమాన్ సార్ అండ్ జిమ్మర్ సార్ అజయ్ అతుల్ సార్ అని కొడితే. యాక్చువల్లీ బికాజ్ ఎంతైనా మొన్న ఆడిసీ చూసి వచ్చిన తర్వాత ఇండియన్ బీజిఎం చాలా మిస్ అయ్యాం. అలా అని కూడా కాదు కానీ ఏమో ఆదిపురుష్ కి అజయ్ అతుల్ ర్యాంప్ వాళ్ళ కుమ్మేశారు. వాళ్ళ ఒక్కళ్ళే న్యాయం చేశారు. అండ్ ఆల్సో గైస్ టేజర్ మేము చేయలేకపోయాం రియాక్షన్ టీజర్ వచ్చినప్పుడు, బట్ చాలా మంది చాలా విధాలుగా సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. సో ఐ స్టిల్ రిమెంబర్ ఆదిపురుష్ టేజర్ వచ్చినప్పుడు చాలా 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 బ్యాక్లేష్ వచ్చింది. ట్రైలర్ కి ఫీవర్ లేక బాగుంది కదా అని అనుకున్నాం. వై ఆర్ వి కంపేరింగ్ దిస్ విత్ ఆదిపురుష్ అంటే రామాయణ. సో లార్జ్ స్కేల్ హ్యూజ్ స్కేల్. ఇప్పుడు మళ్ళీ దాని స్కేల్ దీని స్కేల్ 30 meters 15 meters అలా అనుకోండి. విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఇస్ సేమ్ జోనరా సేమ్ స్టోరీ. నువ్వు ఎప్పుడు ఆపేస్తే అంత బెటర్. Hello guys, welcome back to my YouTube channel. This is Pranam Varma. Today we are going to react to Namit Malhotra's Ramayana. అసలు నమిత్ మల్హోత్రాస్ రామాయణాన్ని ఎందుకు పెట్టారో. ఓకే రామాయణ బుక్ అయిపోయి ఉంటది, ఐ మీన్ రిజిస్టర్ అయిపోయి ఉంటది అంతే. నానీస్ గ్యాంగ్ లీడర్, బట్ ఇట్ ఈస్ కళ్యాణ్ రామ్స్ కత్తి, బట్ ఇట్ ఈస్ డైరెక్టెడ్ బై నితేష్ తివారీ. ఈ ట్రైలర్ కూడా మార్నింగ్ 4:15 AM బ్రహ్మగడియల్లో అనుకుంటా ఆయన ఏదో ట్వీట్ వేశారు. ఇంతకీ నమిత్ మల్హోత్రా ఇస్ దట్ గ్రాఫిక్స్ కంపెనీ హెడ్ హూ ఇస్ ప్రొడ్యూసరా? నమిత్ మల్హోత్రా ప్రొడ్యూసర్ అంతే. He owns the graphic company కదా, అవునా? world's number 1. Correct me if I'm wrong. You are right. నువ్వు ఏ తప్పు చేయలేదు. ఇప్పుడే కాదు, నా తమ్ముడు ఎప్పుడూ రైట్. ఓకే ఇంక స్టార్ట్ చేద్దామా? మాన్స్టర్ అదే కదా. బాయ్ యశ్ బాయ్. నైస్. అయితే యశ్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్. అయితే నేను అనుకోవడం ఏంటంటే రెమ్యునరేషన్ తీసుకోకుండా షేర్. తెలుగులో ఎందుకు పెట్టావు? తెలుగు కొద్దా నీ ఇష్టం. తెలుగే. ఓకే ఓకే. హిందీ మే దేఖ్తే. వద్దులే తెలుగులోనే. ఓకే. మీ కొత్త రాజు. హిందీలో చూద్దాం. తెలుగే. ఇక్కడ నుంచి స్టార్ట్. ఇప్పుడు వరకు ఏంట్రా మరి. तुम्हारा नया राजा. అది देवलोक, पृथ्वीलोक, पाताललोक. పెట్టకూడదు కదా ఇలాంటివి. వాళ్ళు ఏంటి అలా ఉన్నారు? ఐఎమ్ టాకింగ్ అబౌట్ దోస్. అదే నాకు అర్థమైంది. అంటే బట్ ఇప్పుడు వచ్చి 8 times అకాడమీ విన్నర్ కే చెప్తావా నువ్వు? బట్ నా కళ్ళకి ఏం కనిపిస్తుందో చెప్తాను. వీఆర్ వెరీ వెరీ బేసిక్ ఆడియన్స్ ఈ విషయంలో. ఫుల్ అసలు గోకుల్ థియేటర్ ఆడియన్స్. బేసిక్ ఆడియన్స్ కి చూడగానే ఏంటి ఎలా ఉన్నారు జనాలు అన్నట్టు అనిపించింది నాకు. అదే. तीनों लोकों में एक ही राज होगा. ఇది ఇలా ఉండాలి రావణాసురుడు. అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. బంగారంతో అలా ఉండాలి. అనకొండాలి ఏయో ఎక్కడి నుంచో మచ్చి. అరే ఫర్ నెక్స్ట్ 2-3 decades మనం ఓమన్ తలుచుకుంటూ ఉంటాం. जब जब सृष्टि पर संकट आया, నిజం ఆడుకుందాం. మహేష్ బాబులో లేడు. నాకైతే లేదు. ఓకే నాకు అలా అంటే మహేష్ బాబు కృష్ణుడి గట్ట పేస్తే ఎలాగ ఉంటదేమో అని అనిపించింది. भगवान विष्णु ने अवतार लेकर उसकी रक्षा की. मेरा ज्येष्ठ पुत्र
థర్డ్ వైఫ్ కైకేయి. కైకే. కైకేయి కాదు బాయ్, ఏం తేడా కొట్టట్లేదా నీకు? నాకు యాక్చువల్లీ మ్యూజిక్ కాదు, నాకు బేసికల్లీ ఏంటి చెప్పు, బయట చెప్పు. బ్లాకింగ్ లేదు బాయ్, అంటే ఇట్స్ వెరీ బేసిక్. నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, కానీ ఇలా పెడితే రామాయణం కనిపించాలంటావు. ఓకే ఆ షార్ట్ ఒకటే ఓకే, కానీ ఇప్పుడు రాముడు వచ్చారు, రాముడి సీన్స్ లో మెయిన్లీ రణబీర్ కపూర్ రాముడి సీన్స్ ఇవన్నీ దే ఆర్ బేసిక్ అనిపించింది. అంటే ప్రాపర్ గా బ్లాక్ చేస్తే ఇంకా బాగుంటాయి ఆ సీన్స్. అంటే ఇప్పుడు నీకు తెలిసిందే కదా, ఇవన్నీ నేను చెప్పకూడదు, కానీ కొన్ని మిడ్స్, కొన్ని ఎక్కడైతే వైట్ చూపించాలి అక్కడ వైట్ చూపించాలి, అలా బ్లాకింగ్ కొంచెం తేడా ఇచ్చండి నా ఫీలింగ్. నాకైతే అసలు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సినిమా కమర్షియల్ మ్యూజిక్ కేరవాన్ మనకి ఎక్కువ నచ్చేసి ఏంటో తెలియదు, కానీ ఇప్పుడు వరకు నాకు ఎక్కడ అది ఇంకా ఆడియన్స్ లాగా మనకి అది ఉండిపోయింది లేదు. బట్ మ్యూజిక్ ఈజ్ నాట్ హైలో ఏం లేదు, అలా వెళ్తుంది. ఆ షాట్ బాగుంది అలా ఇది, కానీ దట్స్ ద ప్రాబ్లమ్ అగైన్. కొంచెం జనాలు వెనకాల స్టఫ్ అంతా మంది కంపారిటివ్లీ ఆర్టిఫిషియల్ అయ్యచ్చు. వరల్డ్ అంటే మనుషులు ఓకే, అదే ఫోర్ గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ సార్ కొంచెం వీళ్ళే. అండ్ బేసికల్లీ ఎవ్వరు కూడా ఇప్పుడు చూస్తున్నప్పుడు మనం ఏదో రియాక్ట్ అవుతున్నాం కాబట్టి పాజ్ చేసి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఉన్నారు అది ఇది అని మనం అంటున్నాం, ఫ్లోలో వెళ్ళిపోద్దాం. బట్ ద థింగ్ ఈస్ దట్ నీకు ఫ్లో లో చూస్తున్నప్పుడు ఏంటంటే ఫీల్ ఆఫ్ ఇట్ విల్ నాట్ బి రియల్, నేచురల్ గా, అంత నేచురల్ గా, ఆర్గానిక్ ఉండదు. యా निर्णय मैं ले चुका हूं. एक पुत्र होने के नाते अपने पिता के वचन का पालन करना मेरा कर्तव्य है. तुम्हारे लिए 14 वर्ष का वनवास. उस वचन का क्या जो आपने मुझे विवाह के समय दिया था. अब हमारा भाग्य एक है और भाग्य में जो भी लिखा है मुझे स्वीकार है. నేను ఒక ఒపీనియన్ చెప్తున్నా ఇక్కడ, నాకు సాయి పల్లవి కనిపిస్తుంది, సీతాదేవి కనిపించట్లేదు. యు గెట్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. రణబీర్ కపూర్ చాలా బాగా సెట్ అయ్యాడు. जनस्थान की राजकुमारी सूट न खाओ. वो मोहित हो गई है आप पे. राम से प्रतिशोध लिया जाएगा सूर्पणखा. न राम की मृत्यु साधारण होगी, न उसका अपमान. నాకు యాక్చువల్లీ యష్ లో రావణాసుడే కనిపిస్తున్నాడు. చాలా మై గాడ్, వెరీ వెరీ సర్ప్రైజింగ్, వెరీ నైస్. रावण तीनों लोगों का स्वामी है, तो तीनों लोगों के सामने उसका वध करूंगा. मैं अपनी सीता को वापस लाऊंगा. దీంట్లో కూడా జటాయు సీన్ బాగుంటది అనుకుంటా. ఆది పురుషులో కూడా నాకు ఇష్టం. ఇది కూడా చాలా బాగుంది చూడండి. వెరీ నైస్. బా కుంభకర్ణుడే రావణాసుడి బ్రదర్ కుంభకర్ణ. నా మనకు వారణాసిలో కూడా షార్ట్ ఉంటది.
రాముడు షాట్ అందులో కూడా బేసికల్ నాకు తెలిసి ఇది వానరసేన ఫైట్ లాగా ఉంటదిరా. కానీ మీకు అనిపించట్లేదా ఇప్పుడు ఈ కుంభకర్ణుడు కానీ ఎక్కువ షాట్లు పెట్టలేదు కానీ ఎవరైతే ఏలియన్స్ లాగా ఉన్నారో ఫైట్ చేస్తున్నారు కదా రాముడు, అవి అంత న్యాచురల్ లేవు అసలు. ఇప్పుడు ఆ ఫ్రేమ్ చూడు, కుంభకర్ణుడు ఫ్రేమ్, ఇప్పుడు ఇది యానిమేషన్ అంటే అది ఇట్స్ నాట్ రియల్ మ్యాన్. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసా. నేను ఇంకోటి చెప్పనా, ఇప్పుడు నాకు అసలు సిగ్గు లేకుండా ఇంకోటి ఎక్స్పెక్ట్ చేస్తా. అగైన్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దట్ వానరసేన ఫైట్ సీన్. నేను ఆదిపురుష్ ముందు కూడా ఇదే చెప్పా, వానరసేన, బికాస్ దట్ ఈస్ ఇఫ్ యూ ఓన్లీ మూవీ లవర్ గా మనం ఆడుకుంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ది కమర్షియల్ లైక్ వార్ ఎలిమెంట్స్ నువ్వు థియేటర్ లో ఎంజాయ్ చేయగలగడానికి. ఒక వానరసేన వచ్చి హ్యూమన్స్ తో ఫైట్ అంటే దే కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ కదా విచ్ హ్యూమన్స్ కాంట్. అది వారణాసిలో బేసికల్ మనకి ఇలా కనిపిస్తుంది, ఇలా పిరమిడ్ లా కనిపిస్తే పైన రాముడు ఉంటాడు కొడతాడు. వి హావ్ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్, బట్ ఇక్కడ మరి చూడాలి. राम के युग का आरंभ है. క్లాప్స్ రా. 4 minutes for 9 seconds ట్రైలర్. బాయ్ నాట్ హనుమంతుడు లేకుండా ట్రైలర్ కొడేశారు. అంటే ఈ రామాయణ పార్ట్ 1 లో హనుమంతుల వారు ఉండరా? నీకో విషయం చెప్తున్నా, హుప్పా హుయా సాంగ్ తీసిన వాళ్ళు సీట్ థియేటర్ లో పెట్టినంత మాత్రాన కథలో నాకు అర్థం కాలేదు ఏం చెప్తున్నా. నేను అనేది హుప్పా హుయా సాంగ్ తీశారు కదా, ఆదిపురుష్ ఆడలేదు. హుప్పా హుయా ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ సాంగ్స్ అట్లీస్ట్ ఫర్ మీ. ఓకే, ఈ సినిమా గురించి ఏం చెప్తున్నా? ఇందులో కూడా లేదురా యాజ్ అ స్టోరీ, కానీ ఇప్పుడు ఇన్ని చూపించినప్పుడు చూపించాలి. ఆఫ్ కోర్స్ నేను అదే అంటున్నాను రా, హనుమంతుల వారు ఉంటారు కదా. నేను అదే అంటున్నా. ఇప్పుడు నీకు కుంభకర్ణుడిది అంతా చూసినప్పుడు ఇంకా విఎఫ్ఎక్స్ అవ్వలేదేమో. ఏమో బాయ్, నాకు నచ్చలేదు బాయ్. నేను అసలు భయపడకుండా చెప్తున్నా. నేను అసలు అంటే నచ్చలేదంటే పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇట్ నాకు ఏమనిపించింది అంటే యష్ ఉన్న పోర్షన్స్ అన్ని బాగున్నాయి. యష్ క్లోజ్అప్స్ గానీ అవి బాగున్నాయి, కానీ ఓవరాల్ గా వెరీ మిడ్ అనిపించింది నాకు. నీకు ఆ నమిత్ మల్హోత్రా అనే పర్సన్ ఒక ఐ డోంట్ నో విచ్ పాడ్కాస్ట్, ప్రక్కర్ రాజశమానికి ఎవరికో పాడ్కాస్ట్ ఇచ్చాడు అని చెప్తాడు. అదే కదా ఆ పాడ్కాస్ట్ ఎవరైనా చూస్తే అరే నువ్వు చెప్పిన దానికి ఇక్కడ చూపించిన దానికి ఏమైనా మ్యాచ్ ఉందా అని. ఏమో ఐ డింట్ యాక్చువల్లీ లైక్ ద ట్రైలర్ బికాస్ నువ్వు 4 minutes తీసుకుని ఎక్సెప్ట్ రావణాసురుడు వరల్డ్ అందులో కూడా మళ్ళీ కొంచెం జనాలు అది కొంచెం తేడా కొట్టి అండ్ ట్రైలర్ కూడా అబ్రప్ట్ గా కట్టినట్టు అనిపించలే. డీనెగ్ లో ప్రైమరీ షేర్ హోల్డర్ నమిత్ మల్హోత్రా అంట. అదే అందులో అంటాడు. ఇలా అబ్రప్ట్ గా అయిపోయినట్టు అనిపించలే. లేదు యాక్చువల్లీ నాకు లాస్ట్ కి వచ్చేసరికి ఏమనిపించింది అంటే మీరు చూపించేస్తున్నారు, నాకు హనుమంతుల వారితో షార్ట్ పెడతారేమో. బాయ్ నువ్వు అన్నావు చూడు స్టార్టింగ్ హ్యాండ్జమ్మర్ వాళ్ళు కొట్టలేరు ఏది అంటే ఇదంతా గ్రాండియర్ ఒక ఫీల్ కోసం ఓకే గానీ క్రీమ్ తాతను కొట్టలేరు. అజయ్ అతుల్ ఆల్సో ఆఫ్ కోర్స్. అరే రామ్ ఆదిపురుష్ మ్యూజిక్ ఎంత బాగుంటుందో తెలుసా, సూపర్ ఉంటది. ప్రియమిథునం టు హుప్పా హుయ్యా, అసలు ప్రియమిథునంకి హుప్పా హుయ్యాకి అసలు ఎవరు సంబంధం ఉందా పాటకి? బట్ స్టిల్ జై శ్రీరామ్ పాట ఎంత మా బలమేదంటే. ఓకే, ఇది ఏదో విన్నాను నేను, ఇది మహేష్ బాబు చేయాలి ఎవరో చేయాలి ట్విట్టర్ లో విన్నా. అది నిజమో కాదో మనకు తర్వాత విషయం కానీ గుడ్ ఓకే పర్లేదు. రణబీర్ కపూర్ ఇస్ డీసెంట్ యాజ్ రామా. నువ్వు చెప్పినట్టు సీతామాత క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా నాకు సాయి పల్లవి ఉన్నట్లో కూడా సాయి పల్లవి ఎక్కువ కనిపించారు రాదర్ దాన్ ద రోల్ సీతామాత. ఏమో నాకు అసలు నాకు వరల్డ్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు. రావణాసురుడు ఓకే వరల్డ్ బికాస్ రావణాసురుడిని బాగా చూపించారు. యష్ కూడా ఈస్ గుడ్ ఇన్ హిస్ థింగ్. వేర్ ఇస్ కాజల్ అగర్వాల్? ఇంకా చూపించలేదు ఆవిడది రోల్. ఏంటి ట్రైలర్ లో కూడా చూపించకపోతే ఇంకెందుకు 4 minutes తీసుకుని హనుమంతుడిని చూపించలేదంటే నువ్వు కాజల్ అగర్వాల్ అంటావు. ఏమో బాయ్, అంటే మీ స్కీమ్ ఏంటో మీ ప్లానింగ్ ఏంటో అర్థం కాలేదు. బట్ ఇది మేబీ పిల్లలకి నచ్చుద్ది, నచ్చచ్చు ఏమో. 3D లో చూస్తే కొన్ని ఎక్కుతాయేమో గానీ. ఓహో ఇది అదొకటి 3D లో చూస్తే జటాయు సీన్ ఇవన్నీ బాగుంటాయి కానీ నాకు 3D కళ్ళజోడు పెట్టుకుంటే తలనొప్పి వస్తుంది కొంచెం. అది పర్సనల్ ప్రాబ్లం. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. లెట్స్ కీప్ కమింగ్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి తప్పకుండా. అంతే, బాయ్.